సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మాతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మహిళలు సాధికారత పొందాలి, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలి, అన్ని రంగాలలో రాణించాలి. వారి భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, సమాజం కానీ, యావత్ సమాజం కూడా వారికి సహకరించాలని కోరుతూ, తెలంగాణ బీసీ మహాసభ ఉమ్మడి 64 జిల్లాలు 64 మండలాల్లో కూడా మహిళా కమిటీలు వేసినాం. ప్రతి జిల్లాకు కూడా మహిళా అధ్యక్షురాలు ఉంటుంది. స్టేట్ కమిటీ కూడా ఉంది మనకు, మహిళా కమిటీ. కాబట్టి మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మహిళలకు సగభాగం ఉన్నారు కాబట్టి మేము రిప్రజెంట్ చేసే సంఘం బీసీ సంఘము, మా బ్రహ్మం రిప్రజెంట్ చేసే సంఘం మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారిది. జయశంకర్ గారు అంటే ఇంకో రకంగా చూడకూడదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన. కాబట్టి ఆయన పుణ్యాన్ని, ఆయన ఒక సిద్ధాంతకర్త, టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త, ఆయనే మలిదశ ఉద్యమానికి ఆయన్నే ఊపిరి పోసిండు. ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి బీసీలో మీరు రోజు గట్టిగా ఇంకా మాట్లాడగలుగుతున్నాం. బహుజనులు కూడా అందరూ బాగుపడతారనే సంకల్పంతో ఆయన చేసిండు. ఇకపోతే తెలంగాణ బీసీ మహాసభ సామాజిక తెలంగాణను కోరుతూ, బడుగు బలైన వర్గాలు బాగుపడాలి, సగభాగం ఉన్న మహిళలకు 33% ఏదైతే రిజర్వేషన్ కల్పించిండ్రో అన్ని రంగాలలో 33% రిజర్వేషన్ కల్పించాలని గట్టిగా మేము పట్టుబట్టి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయాలలో మహిళలు వస్తే అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన వస్తుంది, ఎక్కడ కూడా దోపిడీ జరగదనేది ఒక ఆశాభావం. కాబట్టి రాబోయే అన్ని ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మహిళలకు 33% ఇవ్వాలి. మహిళలు కూడా దాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళా పాత్ర చాలా గొప్పది. ఈరోజు తల్లిగా ఈరోజు అక్కగా, చెల్లిగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్రలు, చాలా పాత్రలు పోషించి ఈరోజు ఆ పాత్రలకు న్యాయం చేసుకుంటూ మహిళను చాలా గొప్పగా కవులు కానీ, కళాకారులు మరి చాలా గొప్పగా ఈరోజు ఏం చేస్తే ఆ నాట్యం బాగుంది, ఆ నాట్యం చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారనే కళను, ఏ రకమైన కళ ప్రజలను ఆనందించేది, మాట్లాడేది అమ్మ అని. మరి నాన్నని పరిచయం చేసేది కూడా అతను మీ నాన్న అని చెప్పడానికి కూడా తల్లే కారణం. మరి అంతర్జాతీయ సందర్భంగా ఈరోజు మహిళలు చాలా ముందుకు చాలా బాగా ఎదిగారు. ఇది తెలంగాణలో ఈరోజు మన జిల్లాల జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికే అరుణ గారు చాలా ఎత్తుకు ఎదిగారు. ఆమె బీజేపీలో. మరి ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు అంటే చాలా గొప్ప విషయం. మన తెలంగాణ రత్నంగా భావించవచ్చు. ఆమె ఎంపీ ఈరోజు మరి ఎమ్మెల్యేగా ఎన్నో పాత్రలు పోషించి ఈరోజు మంత్రుల కన్నా అందరికన్నా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఈరోజు మన ఎంపీ గారు. మరి ఆమె పాత్ర భర్తగా, మరి బాబులు వాళ్ళ కుటుంబానికి తల్లిగా అన్ని సమపాలనగా న్యాయం చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ పరువు గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. ఆమెకు ఈరోజు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మా బీసీ సంఘం తరఫున రెండో విషయానికి వస్తే, ఈరోజు తెలంగాణలో మరి మంత్రి సీతక్క ఎమ్మెల్యేగా ఉద్యోగం లేకుండా చదువుకొని, మళ్ళీ ప్రైవేటు చదువుకొని ఎల్ఎల్బీ చేసుకుంటూ మరి ఈరోజు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఒక ఆదివాసిగా ఉండి మరి ఈరోజు మంత్రిగా కావడం అనేది మన యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయం. ఆమె కూడా ఈరోజు ఈ సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రకరకాలుగా అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు గతంలో కూడా ఇందిరాగాంధీ కూడా ఒక మహిళగా ఎన్నో సాధించి ప్రధానమంత్రి కూడా కావడం జరిగింది. మరి ఆ రోజుకు నుండి ఈ రోజు వరకు కూడా
మహిళలు చాలా ముందడుగేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోవాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో మహిళలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చినాక మహిళా పొదుపు కార్యక్రమాలు అని చెప్పి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ముందుకు పోవడానికి అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మొదలుకుంటే మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా మహిళా పొదుపుల గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు గ్రూపులు ఏర్పాటు చేసి, సంఘాలు ఏర్పాటు చేసి, మరి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి సంఘాలకు ప్రోత్సహించి మహిళలు ముందుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు స్వతంత్రం వచ్చింది, బీసీలకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా ముందుకు పోయి ఒక ఆఫీస్కి పోయి పనిచేసుకునే స్వయం ఉపాధి కల్పించుకునే ఏర్పాటు చేయడానికి తొలి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత వహించింది అన్నది మనము మరొక ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే, మహిళ ఎప్పుడైతే ముందుకు వస్తే దేశం ముందుకు వస్తుంది. మహిళ ఇంట్లో ముందుకుంటే ఆ ఇల్లు ముందుకు వస్తుంది. మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం విద్యావంతురాలు అవుతుంది. మరి ఏ రంగంలో చూసినా కూడా మహిళా పాత్ర చాలా గొప్పది. అది ఎన్నిసార్లు వర్ణించడం కూడా తక్కువే అని మనం చెప్పుకోవాలి, తప్పదు. ఈరోజు శివాజీని జిజియాబాయి మరి ఏ రకంగా తయారు చేసింది, దేశానికి మన వ్యవస్థను బాగు చేయడానికి అటువంటి కార్యక్రమాల్లో అక్కడ తల్లి గురువుగా వహించి ఆయనను తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో బీసీల పట్ల ఇది ఉంది. మహిళలకు ఈరోజు రోజుకు వ్యవస్థలు మారి, పార్టీలు మారి మహిళలకు కొద్దిగా గౌరవానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. కాబట్టి దాన్ని కొద్దిగా నుంచి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఎంతైనా ముందు రాజకీయ వ్యవస్థల్లో కూడా మహిళల పాత్ర ఒక 50% ఉంది. కాబట్టి మనం సంసిద్ధంగా ఉండాలి. అందరం కూడా మహిళలందరినీ ప్రోత్సహించాలి. మహిళలే దీనికి ముందుకు తీసుకుపోవాలన్నా, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా, మన దేశాన్ని, మనం ఉన్న గ్రామాన్ని, ఎక్కడ కూడా మహిళల పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఒక నిర్ణయానికి వచ్చి మన కుటుంబ పరంగా మహిళలను ముందుకు తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా నేను ఈ సభ ద్వారా ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటూ, మరి ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి ముందు కూడా చాలా కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, అనాథాశ్రమాలు, చాలా కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఈరోజు లేబర్ విషయంలో కూడా, వర్కర్ల విషయంలో కూడా వస్తాయి. లేబర్ కార్డులు ఇప్పించడము, వాళ్ళకు ఈఎస్ఐకి ఇప్పించడం, కార్డులు ఇప్పించడము, వాళ్ళకి ఏమైనా మెడికల్ బిల్లులు ఇప్పించడము, ఇవన్నీ కార్యక్రమాల్లో చాలా ముందుకు ఉండి కార్యక్రమాలు అన్నీ కరోనా టైంలో కూడా అందరినీ కూడా ఆదుకొని మెడిసిన్ కానీ, మరి నిత్యావసర సరుకులు కానీ, ఈ కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మన వంతు కాటికి మన కర్తవ్యమే దాన్ని ముందుకు చూసుకొని మన మహిళలు ముందుకు వచ్చి మన బాబు ఎవరైనా దానగుణం ఉండే వాళ్ళు ఎవరికైనా ఏమైనా చేస్తుంటే సదుద్దేశంతో చెప్పుకుంటూ సేవాభావంతో మనం వెలగాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన పత్రికలకు, మరి ఇక్కడ వచ్చిన వేదిక మీద పెద్దలు మన సీనన్న గారికి, మరి ఇక్కడ వచ్చిన మహిళా తల్లులందరికీ కూడా పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.